జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగున్నారని కోరుకుంటున్నాను. సో డే 1 ఫస్ట్ అవర్ బ్లాగ్ చూశారు కదా. మార్నింగ్ బీచ్ వెళ్ళాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము ఫౌంటైన్ హాస్ అని ఒకటి ప్లేస్ ఉంది. అక్కడ అన్ని పోర్చుగీస్ స్ట్రీట్ లాగా అలా ఉంటుందన్నమాట. ఫొటోస్ తీసుకోవడానికి ఆర్ట్ గ్యాలరీస్ కానీ కెఫేస్ కానీ మంచి అంటే ఏమంటారు, యాస్థెటిక్ స్ట్రీట్స్ అని చెప్పచ్చు. యా, సో అక్కడికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. నేను, మా పాప, మా వారు. మా బాబు ఒక పని మీద ఉన్నాడు. సో మేము ముగ్గురమే ఉన్నామని చెప్పేసి సరే ఏదో చిన్న ప్లేస్ అని అట్లీస్ట్ ఒకటన్నా కవర్ చేద్దాము అని చెప్పేసి మేము ముగ్గురం స్టార్ట్ అయ్యాము. మధ్యలో మేము చూసినది బిర్లా టెంపుల్. అంటే అక్కడికి వెళ్ళలేదు. మా బాబు కూడా ఉన్నప్పుడు ఆ టెంపుల్కి వెళ్దాం అనుకొని అది వెళ్ళకుండా అక్కడి నుంచి మేము అనుకున్న స్ట్రీట్ ఏదైతే ఉందో అది చూడాలనుకుని అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుందాము. సౌత్ గోవా ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కిటెక్చర్. లైక్ ఇట్లాంటి రోడ్స్ కానీ పాత కట్టడాలు, ఇల్లులు, అంటే వింటేజ్ హోమ్స్ ఉంటాయి. మంచి పోర్చుగీస్ ఆ స్టైల్ మోడల్స్, చర్చ్లు కానీ అన్నీ అవే అనమాట. సౌత్ గోవా ఈజ్ ఆల్ అబౌట్ దిస్. ఇంకా ఇక్కడ ఎక్కువగా చూడాల్సినవి అంటే ఇవే ఉంటాయి మోస్ట్లీ. సో అందుకని ఫస్ట్ అక్కడ చూద్దాము, అసలు ఏంటి చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. వీఆర్ నాట్ యెట్ ప్లాన్డ్ అనమాట. అండ్ మేము వేసుకున్న డ్రెస్సెస్ కూడా వీఆర్ నాట్ యెట్ ప్లాన్ ఫర్ దాట్. పిక్చర్స్కి కానీ మేము అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు. సరే చూద్దాం ఫస్ట్, తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ మొత్తం ఉంటుందో అప్పుడు మళ్ళీ ఒకసారి విజిట్ చేయొచ్చు అని చెప్పేసి చూద్దామని వెళ్ళాము. అండ్ దిస్ బ్రిడ్జ్ చాలా బాగా అనిపించింది. లైక్ మనకి హైదరాబాద్లో దుర్గం చెరువు ఎలా ఉంటుందో అలాగా ఉంది ఈ బ్రిడ్జ్ అంతా. ఆల్మోస్ట్ అంటే సిటీస్ ఆల్ కవర్డ్ విత్ ఫ్లైఓవర్స్ అనమాట. చాలా రోడ్ వర్క్స్ నడుస్తున్నాయి సౌత్ గోవాలో. ట్రాఫిక్ అంతగా లేదు, బట్ యా, సౌత్ గోవాలో అంతగా అన్ని రోడ్స్ ఆల్మోస్ట్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ హియర్ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. దీన్ని కూడా ఏదో ప్లేస్ అంటారండి, బ్రిడ్జ్. సో ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటారు చాలామంది. అండ్ చెప్పాలంటే చాలా హ్యూమిడ్ ఉంది. మేము ఒక 5-10 మినిట్స్ బయట నిల్చోవాలంటేనే మాకు కొంచెం ఇలా అనిపించింది. బికాస్ వీఆర్ నాట్ అంటే యూస్ టు దిస్ వెదర్, ఫస్ట్ డే కదా. సో ఇలాంటి కొన్ని ఫొటోస్, కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము అలా అక్కడ స్ట్రీట్స్వి. చాలా బాగా అనిపించింది. మళ్ళీ రావాలి యాక్చువల్గా ఈ ప్లేస్కి. సరే ఇప్పుడైతే అట్ ప్రెజెంట్ వీఆర్ లుకింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం ఏదన్నా అని. సో వీ హ్యావ్ గాన్ టు వన్ ఆఫ్ ది కేఫ్ హియర్ ఇన్సైడ్. సో ఇక్కడ కేఫ్ లోపల అంతా ఇలా ఉంది. చాలా బాగా అనిపించింది. మంచి వైబ్స్ వచ్చాయి ఇక్కడ యాక్చువల్గా. లైక్ వింటేజ్ పీసెస్ ఇక్కడ అన్ని వాజ్ కానీ సోప్స్, హ్యాండ్ మేడ్ వెరైటీస్ చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ అన్ని ఇలా డిస్ప్లేలో పెట్టారు. సమ్ ఆర్ ఇక్కడ అంటే మనం పెయింట్ కూడా కూర్చొని పెయింట్ వేయచ్చు, కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు. అండ్ ఈ వాజెస్ ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. లైక్ యాక్చువల్గా ఇక్కడ హ్యాండ్ మేడ్ థింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. నేను చూసింది ఏంటంటే హ్యాండ్ మేడ్ థింగ్స్ ఎక్కువగా ఇట్లా డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇవి కొన్ని సోప్స్ కానీ డ్రై ఫ్రూట్స్, అలాంటి క్యాండిల్స్, ఇవన్నీ ఇవైతే హ్యాండ్ మేడ్ ఉన్నాయి అవన్నీ ఇలా పెట్టారనమాట. సో దట్ వీ కెన్ పర్చేస్ అనమాట. ఇక్కడ పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి, ఫ్రీగా పోస్ట్ కార్డ్స్ ఉన్నాయి. చిన్న చిన్న క్యూట్ పోస్ట్ కార్డ్స్ లాగా ఉన్నాయి. సో ఆ పోస్ట్ కార్డ్స్లో మనకి ఫ్రెండ్స్కి మనం ఏమన్నా రాసి మెసేజ్ ఇవ్వచ్చు వాళ్ళకి. బాగుంది ఆ కాన్సెప్ట్, బాగుంది. నాకు ఇక్కడ ఫ్రీగా తీసుకోవచ్చు అది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా హ్యాంగ్ చేసి, అవి హ్యాండ్ మేడ్ అంట. మనం ఎంత తోచినా అంత వేసి అది తీసుకోవచ్చు అంట. ఆ బ్యాగ్స్ అక్కడ పెట్టారు. సో నేను మా పాప ఒక్కొక్కటి తీసుకున్నాము. ఒక పోస్ట్ కార్డ్, 2 పోస్ట్ కార్డ్స్ అండ్ ఒక బ్యాగ్ 100 రూపీస్ 115 వేసి అకౌంట్లో తీసుకున్నాం అనమాట. సో ఇవన్నీ. అండ్ శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసాము, అవకాడోది శాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ ప్యాన్ కేక్స్ 2 ఆర్డర్ చేసాము. ఎంతన్నా మన ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మనకి ఎలా దోశలు, ఇడ్లీలు ఇవి అలవాటు. మనం ఇలాంటి ఫుడ్స్ ఎక్కడ వచ్చినప్పుడు 1 టైం అంతే, మళ్ళీ తినలేము. దాని ఆపోజిట్లో ఒక స్టోర్ ఉంది, $99 స్టోర్ అనుకుంటా నాకు తెలిసి. ఎస్. సో అక్కడికి వచ్చాము. కొన్ని క్యూట్ ఏదో టైంపాస్ చేద్దాము సరే అని చెప్పేసి క్యూట్ థింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ.
అలా చూస్తూ చూస్తూ వద్దు అనుకున్న షాపింగ్లు చేస్తామన్నమాట నేను మా పాప. అసలు వద్దు అవసరమే ఉండదు, బట్ ఎందుకో క్యూట్గా కనిపిస్తాయి కదా అవి తీసేసుకుంటాం యాక్చువల్గా. అండ్ కొన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయ్యాము, మళ్ళీ రిటర్న్ మా హోటల్కి. అండ్ దిస్ టైం మా సన్ జాయిన్ అయ్యాడు మాతో డిన్నర్కి. మేము ఇక్కడికి వచ్చి కొన్ని ఆర్డర్ చేసుకొని ఫుడ్ ఇక్కడ కిందనే కాబట్టి కిచెన్ మాకు ఏం ప్రాబ్లం లేదు. 11 వరకు హ్యాపీగా ఇక్కడే తినచ్చు, ఏదైనా ఆర్డర్ చేయొచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మనకు ఫిష్ తినాలని ఉంది, ఫిష్ మాత్రం ఇక్కడ అవైలబుల్ లేదు వీడి దగ్గర. బికాజ్ ఐ డోంట్ నో వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. వాళ్ళ దగ్గర అసలు గోవా అంటేనే ఫిష్ ఇవన్నీ ఉంటాయి, సీ ఫుడ్ ఎక్కువ. బట్ వీ కుడెంట్ ఫైండ్ హియర్ యాక్చువల్గా. అదొకటే కొంచెం మాకు అనిపించింది, అరే ఫిష్ ఉంటే బాగుండేది అని చెప్పేసి. సరే రేపు ఎల్లుండి ఎప్పుడన్నా మళ్ళీ బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తినాలనిపించినప్పుడు తిందాంలే అని చెప్పేసి మేము ఇంకా వెళ్ళలేదు. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఈవినింగ్ బీచ్కి వెళ్దామని, సన్సెట్ టైంకి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. బట్ మా అదృష్టమో దురదృష్టమో తెలీదు, సన్ ఈరోజు లేడు. మబ్బు మొత్తము 5:30 నుంచి ఫుల్ మబ్బుగా ఉంది, అబౌట్ టు రెయిన్ లాగా ఉందన్నమాట. అంతవరకు సరేలే సన్ లేడు కదా చూద్దాంలే అని చెప్పేసి మెల్లి వెళ్దామని చెప్పేసి డ్రాప్ అయ్యాము ఇక్కడ. కొంచెం సేపు అయినాక వెళ్దాము బీచ్కి అని చెప్పేసి. సో ఇక్కడ నా రూమ్ చూపిస్తున్నాను. 2 రూమ్స్ తీసుకున్నాము యాక్చువల్గా. సో మా బాబుకి ఒకటి సపరేట్గా, మా వారు నేను ఇలా వాళ్ళిద్దరికి అని. బట్ నేను మా పాపను వదిలేసి ఇక్కడ ఉండను యాక్చువల్గా, తన సేఫ్టీ నాకు ముఖ్యము. సో వాడు కూడా చిన్నోడు, వాడు గర్ల్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని. సో దట్ అని ఈసారి నేను మా పాప షేర్ చేసుకున్నాము రూము, అండ్ మా బాబు మా వారు షేర్ చేసుకున్నారు రూము. వాళ్ళిద్దరు సపరేట్, మేమిద్దరు సపరేట్. మేము ఇక్కడ ఇలా కర్టన్ తెరిస్తే మనకు ఒక పక్కన ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ వెనుకనే బీచ్ అనమాట. మీకు మోస్ట్లీ ఇక్కడ సైడ్కి కనపడుతుండొచ్చు, వాటర్ బీచ్ కనపడుతుండొచ్చు. ఇక్కడ ఒక జూమ్ చేస్తాను చూడండి, అక్కడ ఉందన్నమాట బీచ్. పక్కనే 1 minute డిస్టెన్స్ మనకి ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ నుంచి. సో మేము మంచి గెస్ట్ హౌస్ ఏం కాదండి, మాకు వర్క్ ఉంది కాబట్టి మేము అప్పటికప్పుడు బుక్ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి ఇక్కడికి తీసుకున్నాము. బట్ నాట్ సో బ్యాడ్, ఓకే, పెట్ ఫ్రెండ్లీ ఉంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం అవ్వలేదు. అండ్ ఇక్కడ మా సౌత్ గోవాలో ఏమి భయం ఏం లేదండి, దొంగల భయాలు కానీ ఎత్తుకుపోతారా అని చెప్పేసి ఏ భయం లేదు. నేను మా పాప పడుకున్నాము హ్యాపీగా, ఏం అంత భయం ఏం అనిపించలేదు. సో ఈ నైట్ ఇంకా గోవా లైక్ ఈవినింగ్ ఏదో ఫుట్బాల్ మ్యాచ్ ఉందని చెప్పేసి తెలిసింది. సో సరే చూద్దాం, అట్లీస్ట్ ఎట్లనో సన్సెట్ అయితే లేదు ఈరోజు, మనం అట్లీస్ట్ ఏదన్నా కవర్ చేద్దాం, కొంచెం మనం చూద్దాము ఏదన్నా అని చెప్పి లూసీని తీసుకొచ్చాము. అండ్ మా బాబు కూడా కాసేపు అలా రానా అంటే వచ్చాడు. సో ఫుట్బాల్ ఆల్మోస్ట్ మేము వెళ్ళే వరకు ఆ ఫుట్బాల్ మ్యాచ్ లాస్ట్ గోల్ వేసేసి వెళ్ళిపోయారు, విన్ అయిపోయారు. ఎల్లో టీం విన్ అయిందనమాట. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ టీమ్ ఈజ్, నాకైతే పేర్లు తెలీదు. నేను అక్కడ స్టేజ్ దగ్గర జూమ్ చేస్తాను, మీకు ఎవరికైనా కనిపిస్తే చూడండి, నాకైతే కనిపించలేదు. మా వారితో అన్నాను తర్వాత వెళ్ళినప్పుడు ఒకసారి టీం ఎవరు విన్ అయ్యారు వాళ్ళది ఫొటోస్ కానీ ఏమైనా తీసుకొస్తారా అంటే ఓకే అన్నారు. అంతవరకు వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, స్కాలర్షిప్స్ ఇవేవో ఇక్కడ ఇస్తున్నారు. మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయి యాక్చువల్గా. స్కాలర్షిప్ కూడా మంచి 1 lakh ఏదేదో ఉన్నాయి అక్కడ. వాళ్ళు ఎవరో తెలీదు, ఏ అసోసియేషనో తెలీదు. బట్ మేమైతే ఇక్కడ సరే అంతవరకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యే వరకు మనం ఇక్కడ బీచ్ దగ్గర కూర్చుందామని చెప్పేసి కూర్చున్నాము. నేను, మా పాప, మా బాబు, మా వారు, వీఆర్ నాట్ ఏ బీచ్ పర్సన్స్ యాక్చువల్గా. సో వీ డోంట్ ఆఫన్ గో టు బీచెస్ అనమాట. అందుకే ఒక్కసారి వెళ్ళాము గోవాకి, దిస్ ఇస్ సెకండ్ టైం. యాక్చువల్గా ఇది పని పడింది కాబట్టి వచ్చాము, బట్ వీఆర్ నాట్, అంటే ఆ బీచ్లో వెళ్ళి తడిచి అంతగా మాకు అంతగా ఇది లేదు. వీ ఎంజాయ్ సీ షోర్ అనమాట, వీ ఎంజాయ్ సన్సెట్, సన్ రైజ్ ఇలాంటివి ఎంజాయ్ చేస్తాము. సో హియర్ ఈజ్ అ విన్నింగ్ టీమ్. ఇఫ్ యూ కెన్ ఎనీవన్ కెన్ అబ్జర్వ్, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయగలిగితే ఏ టీము ఏంటి నాకు తెలియదు డీటెయిల్స్ ఇవి, జస్ట్ బ్లైండ్గా నేను అయితే వీడియో తీసుకున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. కప్పు చాలా బాగుంది, పొడుగా పెద్దగా, అండ్ ప్రైజ్ మనీ కూడా చాలా బాగుంది, 50,000 అని. అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇవి ఉన్నాయి పక్కన. వాళ్ళ టీము, వాళ్ళ పిల్లలు ఏమో తెలీదు వచ్చారు. సో యా ఇక్కడ ఏదో కనపడుతుంది అసోసియేషన్ పేరు.
అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సీ యూ సూన్ విత్ అనదర్ వ్లాగ్. బాయ్ ఫర్ నౌ.